ఇండియాకి స్వతంత్రం వస్తే దొంగలు, దగాకోర్లు, లోఫర్లు అధికారం చెలాయిస్తారు. తుచ్చులు, నీచులు దేశ నాయకులవుతారు. తీయని నాలుకలతో, చిల్లర మనసులతో అధికారం కోసం కుమ్ములాడుకుంటూ తృణ రాజకీయాలతో దేశాన్ని నాశనం చేస్తారు. ఏదో ఒకరోజు సామాన్యుడు గాలి, నీరు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఇండియన్ ఇండిపెండెన్స్ గురించి అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ చర్చిల్ అన్న మాటలని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. ఆ మాటలు చర్చిల్ అన్నాడా లేదా అన్నది చర్చనీయాంశమైతే, ఆ మాటల్లో ఉన్న సారాంశాన్ని మాత్రం మనం రోజు నిజం చేస్తున్నామన్నది నగ్న సత్యం. అరాచకత్వమా స్వరాజ్యమంటే, స్వార్థం చేసే స్వైర విహారమా స్వతంత్రమంటే, గండు దోచుకుని గంతులేయడమా గణతంత్రమంటే, భయంతో పరుగు తీయడమా ప్రజాస్వామ్యమంటే, 7 దశాబ్దాల జాతిని 6 దశాబ్దాల జాతున పడి అయోమయంగా, భయం భయంగా, చివరి ఆశగా, చివరి శ్వాసగా ఎదురు చూస్తున్నది. అవినీతికి అంతం, కుళ్ళుని పెళ్ళబీకే అస్త్రం, అదిగదిగా బ్రహ్మాస్త్రమే మోదీ అని. గుండెని దేశభక్తితో నింపుతున్న నేత, గుజరాత్ రాతని ఆత్మశక్తితో మార్చని విధాత, సొంత మేలునే మరిచే ఉరికిని యువకుడైన తాత, అతడి రాకతో మూగబోయే అవినీతి గొంతుకు దారి దారిని రహదారిగా చేసిన చరిత, ఊరి ఊరిలో తన విద్యుత్ కాంతుల ఘనత, మనిషి మన పటేలు మళ్ళీ పుట్టాడా అనిపించేందా సంకల్పంతో నిలిచినాడు ఈ రాజకీయ అవధూత. అడుగడుగడుగుడు ఇలాంటి ప్రగతిని కనాలి అనుకుని కన్నది అతడిని భరతమాత, నరేంద్రుడే నవ భారత నిర్మాత. మంచి కాలము మించిపోయినా రాదు రాదు మళ్ళీ, తల వంచుతున్న ఈ నల్ల రోజులని చించి పొమ్మనాలి. అస్తులుండకని వీస్తూ ఉంది బలమిస్తూ మోడిగాలి, ఈ అస్తవ్యస్తమౌ హస్తపాలనకి స్వస్తి తెరపడాలి. మాట మాటతో అవినీతి పునాదులు కదిలి, ఓటు ఓటుతో మన మధ్యన గోడలు పగిలి, ఒక్క జాతిగా ఒకే రీతిగా ఉన్న ముందు గడువు
మోదీ ఆ గయా